ప్రభునందు ప్రియ స్నేహితులారా, నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను. ప్రార్థించుదాం. కృపగల ప్రభు, దయగల తండ్రి, వాక్యం ద్వారా మాట్లాడుతూ మమ్మల్ని బలపరచమని యేసు ప్రభుల వారి నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియ స్నేహితులారా, నేటి ఉదయకాలము యేసు ప్రభుల వారి కొండ మీద ప్రసంగంలో ధన్యతలో చివరి విషయాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. దేవుని నిమిత్తము, సువార్త నిమిత్తము నిందలు పొందువారు ధన్యులు. యేసు ప్రభుల వారు తన శిష్యులతో, అక్కడున్న సమాజంతో చెప్తున్నారు, నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలికినప్పుడు సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగును. ఇలాగున పూర్వమందుండిన ప్రవక్తలను వారు హింసించిరి. ప్రియ స్నేహితులారా, నేటి ఉదయకాలము దేవుని కొరకు, దేవుని సేవను బట్టి, దేవుని కార్యములను బట్టి, దేవుని యందు మంచితనమును బట్టి నింద పొందిన ఎడల సంతోషించుడి అని దేవుని వాక్యము తెలియజేస్తుంది. ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి విషయము, కారణం ఏంటి అని మనం ఒకవేళ ఆలోచన చేస్తే, దేవుని వాక్యము, దేవుని సువార్త హెచ్చరించేటువంటిది. ప్రవక్తల గురించి ప్రభు మాట్లాడినారు. ప్రవక్తలు చేసిన పని ఏంటి? ప్రవక్తలు ఏది మాట్లాడమంటే దేవుడు అదే మాట్లాడినారు. దేవుని సందేశం ఏంటో అది చెప్పినారు. కో అమార్ యాహ్వే హీబ్రూలో, ఇదే యెహోవా వాక్కు. యెహోవా వాక్కు, దేవుడు పలికిన మాట, దేవుడు చెప్పమన్న మాట, దేవుడు తెలియజేయమన్న మాట ఉన్నది ఉన్నట్టుగా వారు తెలియజేయగా వారు ప్రజల దృష్టిలో చెడ్డవారైనారు. నేటి సమాజంలో మంచి మాటకు స్థానం లేదు, హెచ్చరికకు స్థానము చాలా తక్కువ. మార్పు చెందమని చెప్పిన మాటకు ఎక్కువ ఆస్కారం ఇవ్వట్లేదు. ఇక్కడ గమనించినట్లయితే మంచి మాటకు, మార్పు చెందడానికి, సరి చేసుకోవడానికి ప్రజల హృదయంలో ఇష్టత లేనటువంటి స్థితిని మనం గమనించుతూ ఉన్నాం. ఈ కారణంను బట్టి వ్యతిరేకత మొదలవుతుంది. పూర్వమందుండినటువంటి ప్రవక్తలు, యోహానుతో సహా ప్రతి ఒక్కరు, యోహాను చెప్పిండు, ఇది నువ్వు తప్పు చేస్తున్నావు, కనుక ఆ యోహాన్ని తీసుకుపోయి జైల్లో పెట్టారు. చూడండి, ఎవరు హెచ్చరించితే, ఎవరు సరి చేసుకోమంటే, ఎవరు బాగవమంటే వాళ్ళకి హెచ్చరికలు, వాళ్ళకు ఇటువంటి అనేకమైనటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. కనుక ఈ అంత్యకాలమందు మనము దేవుని రాజ్యము, సువార్తను బట్టి నిందలు పొందితే, హింసలు పొందితే, బాధలు పొందితే మనం ఆగిపోకూడదు. కారణము ఏంటి అని మనం ఆలోచన చేస్తే, సాతాను దేవుని పనులు జరగకుండా, దేవుని కార్యం జరగకుండా, సువార్త జరగకుండా మనల్ని అడ్డగించడానికి, మనల్ని పని ఆపడానికి, మనల్ని పక్కదారి పట్టించడానికి ఇవన్నీ తీసుకొస్తుంది. యేసు ప్రభుల వారు ఏమంటారంటే, దాన్ని బట్టి మీరు సంతోషించండి, మీకు దక్కిన భాగ్యం అది. దేవుని కొరకు శ్రమ నొందుట భాగ్యము, దేవుని కొరకు హింస పొందుట భాగ్యము, దేవుని కొరకు నిందలు పొందుట భాగ్యము. అందరికీ దక్కలేదంట, కొందరికే. దేవుని కొరకు, దేవుని పని కొరకు, దేవుని కార్యము కొరకు నింద నొందగా సంతోషించుడి, ఎందుకంటే పరలోకమందు మీ ఫలము అధికమగుచున్నది. దేవుని కార్యముల పట్ల శ్రమ పొందుటకైనా, నింద పొందుటకైనా సంతోషించి ముందుకు వచ్చిన వారు దేవుని రాజ్యంలో ఫలం పొందుతారు. కనుక మనం ఆగిపోయే జనం కాదు, మనము సాగిపోయే వారము. కనుక వీటన్నిటిని దాటి వెళ్ళే కృప, ధైర్యము, నిరీక్షణ ప్రభు మనకు దయచేయను గాక. ప్రార్థించుతాం. కనికరం గల ప్రభు, వాక్యానుసారంగా జీవించి కృప దయచేయమని. ఈ ఉదయం ఎందరూ వాక్యం ఉంటున్నారు, మరి అవసరతల అక్కర్లను మీరు తీర్చి నెమ్మది, సమాధానం, ధైర్యం, ఆశీర్వాదం దయచేయమని యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్.